నమస్కారం. కాంగ్రెస్ పార్టీ గుండాలు, రౌడీ మూకలు మనుగూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద ఒక ఫ్యాసిస్టు దాడి చేయటం అనేది జరిగింది. పట్టపగలు వందలాది మంది గుండాలు, అల్లరి మూకలు పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ఫర్నిచర్నంతా బజార్లో కుప్పబోసి పెట్రోల్ పోసి తగలబెడితే కూతవేటు దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు గడ్డి బీకుతున్నారని నేను అడుగుతున్నా. చట్టాన్ని పరిరక్షించాల్సిన మీరు కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తున్నారని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దాడులకు పాల్పడటం జరిగింది. మా ఒక్కళ్ళ మీద కాదు. 2 రోజుల క్రితం సిపిఎం పార్టీ నాయకుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి సామినేని రామారావు గారిని ఉదయం పూట కిరాయి హంతకుల చేత హత్య చేయించడం అనేది జరిగింది. సిరిసిల్లాలో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆఫీస్ మీద దాడి చేయటం జరిగింది. సిద్దిపేటలో హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయటం జరిగింది. భువనగిరిలో జిల్లా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం జరిగింది. ఇట్లా అనేక ఆఫీసుల మీద ఒక దాడుల పరంపర కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి భయపడి రాజకీయాలు మానేయలేదు. దానికి ఇవాళ ఆ దాడులకి భయపడకుండా ఇలా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని విజయపదంలో నడిపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కల్చరే అది. ఈరోజు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తుంటే ఎమర్జెన్సీలో పశ్చిమ బెంగాల్లో ఆనాడు సిపిఎం పార్టీ మీద మొత్తం ఆఫీసులు తగలబెట్టే కార్యక్రమాన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరగటం జరిగింది. సేమ్ టు సేమ్ ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉంది. అంటే పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తేనో, పార్టీ నాయకుల మీద దాడి చేస్తేనో, పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు, కుట్ర కేసులు పెడితేనో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భయపడరు, వెన్ను చూపించరు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ, తెలంగాణ కోసము ఆవిర్భవించిన పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి పార్టీ, దీనికి ఒక ఉద్యమ చరిత్ర ఉన్న పార్టీ. మీ యొక్క ఉడతూపులకి భయపడేవాడు ఇక్కడ ఎవడూ లేడు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అనేక సందర్భాల్లో ఆ ఆఫీస్ యాక్చువల్గా ఇట్స్ ఏ ప్రైవేట్ ప్రాపర్టీ. మనుగూరు పార్టీ ఆఫీస్ అనేది ప్రైవేట్ ప్రాపర్టీ. దాన్ని రేగా కాంతారావు గారు తన వ్యక్తిగతంగా కొనుక్కున్నాడు హరికృష్ణ అనే వ్యక్తి దగ్గర. హరికృష్ణ అనే వ్యక్తి అంతకుముందు నరసింహారావు అనే దగ్గర కొనుక్కున్నారు. రేగా కాంతారావు గారు తన ఆఫీస్ కోసం 2009లో ఎమ్మెల్యే అయిన తర్వాత తన సొంత ఖర్చులతోనే అక్కడ ఆఫీసు నిర్మాణం చేసుకోవటం జరిగింది. నీ అయ్య జాగీరా, కాంగ్రెస్ పార్టీ కట్టించిందా అది? మీరెందుకు దాడి చేశారు, మీరెందుకు తగలబెట్టారు అంటే కేసీఆర్ గారంటే మీకు వెన్నులో వణుకు పుడుతుందా? కాంతారావు గారంటే మీకు వెన్నులో వణుకు పుడుతుందా? ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక భయాందోళనలోకి వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి కూడా నేను మాట్లాడుతుండే కదా, కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే మీకు రేషన్ కార్డులు క్యాన్సిల్ అయిపోతాయి, మీకు నల్లాలు బంద్ అయిపోతాయి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాదు, మీకు రేషన్ రాదు ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పాల్సినటువంటి సమయమేనా ఇది? అంటే ఓడిపోతామనేటువంటి ఒక భయాందోళనలో ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిల్లాల్లో కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వ్యాపారులను భయపెడుతున్నారు, రాజకీయ నాయకులను భయపెడుతున్నారు. మరి ఈ కార్యాలయం మీ కాంగ్రెస్ పార్టీ కట్టించిందా? 2, గత 6 నెలలుగా ఒక కుట్ర జరుగుతూ ఉంది అక్కడ. ఎందుకంటే రేగా కాంతారావు గారు ఈ మధ్య ఒక డిజిటల్ యాజిటేషన్ చేస్తున్నారు గవర్నమెంట్కు వ్యతిరేకంగా. అక్కడ ఖరాబైన రోడ్లని, ఎందుకంటే విపరీతమైనటువంటి ఇసుక వ్యాపారం జరుగుతూ ఉంది అక్కడి నుంచి.
హెవీ లోడ్స్తో వస్తున్నాయి, రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి. వాజేడు నుంచి కొత్తగూడెం వరకు, అటు మనుగూరు నుంచి ఏటూరు నాగారం నుంచి ఇక్కడ మా కొత్తగూడెం వరకు రోడ్లు మొత్తం కూడా ఖరాబు కావడం జరిగింది. మా నాయకులందరూ కూడా రోడ్ల మీద కూర్చొని నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మొత్తం సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. అట్లాగే హయ్యెస్ట్ డిఎంఎఫ్టీ వచ్చేది కూడా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా నుంచే. ఆ డిఎంఎఫ్టీ నిధులు ఏం చేశారు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి డిఎంఎఫ్టీ నిధుల్లో ఎక్కువ శాతం కొత్తగూడెం భద్రాద్రి జిల్లా, ములుగు జిల్లా కేటాయించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు డిఎంఎఫ్టీ ఫండ్ని ₹1 ఇక్కడ ఖర్చు చేశారా? మీరు ఎందుకు ఖర్చు చేయటం లేదు? ఎవరి జేబుల్లోకి పోతున్నాయి ఆ డబ్బులు? ఏ రూపంలో పోతున్నాయి? తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఇది అడిగితే కోపం వాళ్ళకి. అంటే కాంతారావు గారి ఆఫీస్ మీద దాడి చేస్తేనో, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చిత్రపటాలు తగలబెడితేనో, బీఆర్ఎస్ పార్టీ ఫర్నిచర్ తగలబెడితేనో కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భయపడతారా? మీ ఉడుతూపులకు ఎవరు భయపడలే. బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఢిల్లీ మడలు వంచి తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ. అందుకోసం అనేకమైనటువంటి దాడులు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సిరిసిల్లాలో కాంగ్రెస్ గుండాల దాడి, ఖమ్మంలో హరీష్ రావు గారు మున్నేరు వరద బాధితులను పరామర్శించడానికి పోతే రాళ్ల దాడి, ఖమ్మంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద కత్తితో దాడి, కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి, కొల్లాపూర్లో కాంగ్రెస్ గుండాల దాడి. ఇట్లా చెప్పుకుంటూ పోతే భువనగిరిలో పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద, జనగాంలో ఇది దాడి. ఇట్లా అనేకం, ఇది తిరుమలగిరిలో అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడులకు పూనుకోవడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా? పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? లేదా కాంగ్రెస్ పార్టీ గులాంగిరి చేస్తున్నారా? మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మీ ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చండి. మేము పార్టీ కార్యకర్తలు, నాయకులు వీధుల్లోకి రాకముందే మీరు శాంతి భద్రతలు కాపాడండి. వద్దు మేము కాపాడలేమంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు, మా పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా రక్షించుకోవాలో మాకు తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కళ్ళకే ఏమి గుండాలో ధైర్యాలు చేసి మీ దాడులు చేస్తే ఇక్కడ భయపడేటువంటి వాడు ఎవరూ లేరు. మీకు తగిన శాస్తి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని ఎవరైతే దాడులకు పాల్పడ్డారో ఖచ్చితంగా మీరు వడ్డీతో సహా మీతోని చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాం. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీద కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కానీ దాడులకు పాల్పడ్డారో వారందరికీ కూడా వడ్డీతో సహా, అంటే మిత్తితో సహా చెల్లిస్తాం. డెఫినెట్గా కాసుకోండి. ఇప్పటికైనా పోలీసు అధికారులని, రాష్ట్ర డీజీపీకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అక్కడున్న మధుగూరులో ఉన్నటువంటి అధికారుల్ని, అక్కడున్న డిఎస్పీ కానివ్వండి, ఇతర అధికారులను తక్షణం ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకంటే సిగ్గు లేకుండా పోలీసు స్టేషన్ కూతవేటి దూరంలో ఉంది. కనీసం ఆఫీస్లో అక్కడ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే వాళ్ళు 2 గంటల పాటు స్వైర విహారం చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినటువంటి మీ పోలీస్ అధికారులు అక్కడ ఉండమని సిగ్గుచేటు. తక్షణం వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా, దాడి చేసినటువంటి కాంగ్రెస్ గుండాల మీద కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాము.